మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలో బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ సజీవ దహనం కాగా 2 లారీలు అగ్నికి ఆవుతాయాయి. అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో భారీ విస్ఫోటన శబ్దం రావడంతో సమీప గ్రామ ప్రజలు ఉలిక్కిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే మహబూబ్నగర్ జిల్లా అన్వాడ మండలం పరిధిలోని 167వ జాతీయ రహదారిపై పిల్లిగుండు వద్ద ఎదురెదురుగా 2 లారీలు ఢీకున్నాయి. మహబూబ్నగర్ నుండి చించోలి వైపు ఐరన్ లోడుతో వెళ్తున్న పెద్ద టైలర్ వాహనం మరియు చించోలి నుంచి మహబూబ్నగర్ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ఎదురెదురుగా ఢీకొనడం వల్ల ట్యాంకర్లో స్పార్క్స్ వచ్చి భారీ విస్ఫోటనం జరిగింది. ఆ వెంటనే ఆయిల్ ట్యాంకర్ పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయింది. ట్యాంకర్ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో బయటకు రాలేక అక్కడికక్కడే సజీవ దహనం అయ్యాడు. మరో లారీ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బంది తక్షణమే చేరుకొని మంటలు మరింత వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. భారీగా ఎగిసిన మంటలను 3 ఫైర్ ఇంజన్లతో అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద ఘటనను పరిశీలించిన జిల్లా ఎస్పీ డి జానకి సంఘటనా స్థలంలో ఫైర్ అధికారులకు, పోలీస్ సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.